వెల్కమ్ టు కందనూల్ 9 న్యూస్. బుధవారం నాడు బహుజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో తెలకపల్లి మండలంలోని కార్వంగ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులపైన చిన్నచూపు చూపిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడి కింద పడుతున్నా ఇప్పటికీ జిల్లా విద్యాధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులంతా పేద, మధ్యతరగతి, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులే. వీరు రైతుల పిల్లలు, కూలీల పిల్లలు, రెక్కాడితే గాని డొక్కాడని పేద విద్యార్థులు అయినందుకే ఈ ప్రభుత్వాలకు పట్టదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా విద్యార్థులకు వర్షం పడితే ఎప్పుడు కూలిపోతుందోనని, పాఠశాలకు సరిగా రాకపోవడం వలన బోధన తరగతులు సరిగా నిర్వహణ జరగకపోతే భవిష్యత్తులో ఈ విద్యార్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 వివిధ కాంపిటీషన్ పరీక్షలు రాసినప్పుడు పూర్తి స్థాయిలో ఫలితాలు రాక ఈ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో చేతులు దులుపుకున్నదని, కాబట్టి నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వమైన పేద, మధ్యతరగతి విద్యార్థుల పట్ల ఆలోచించి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కనీసం మైనర్ రిపేర్ అయినా చేయించి విద్యార్థులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆయన అన్నారు. లేని ఎడల విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు సాయిబాబు, నాగరాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అయినా ఇప్పటికైనా పెచ్చులూడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే పెచ్చులూడిపోతున్నాయి. గతంలో కూడా బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశిక గ్రామం సందర్శన జరిగింది. అది కూడా అదే విధంగా ఉంది. ఈరోజు కారం గ్రామం రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పెచ్చులూడి కింద పడుతున్నావో మరి వాటిని తక్షణమే ప్రభుత్వము సమస్యను విచారించి తక్షణమే జిల్లా కలెక్టర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, డిఈఓ కానీ, విద్యా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించకపోతే, తక్షణమే దీనిపైన చర్య తీసుకోకపోతే తక్షణమే అదనపు గదుల ప్రారంభం కొరకు కానీ కనీసం మైనర్ రిపేర్లు అయినా చేయించాలి. ఎందుకంటే రేపు విద్యార్థులు, ఈ పేద విద్యార్థులంతా గ్రూప్ 1, గ్రూప్ 2 వివిధ కాంపిటేటివ్ పరీక్షలు రాసేటందుకోసము వీళ్ళు పరీక్ష రాస్తే అక్కడ రాయాల్సినటువంటి ప్రాథమిక ఇక్కడి నుంచే రాస్తారు. కాబట్టి ఇక్కడి నుంచే కొన్ని వీళ్లకు విద్యా బోధన తగ్గిస్తే ఒకవేళ బోధన తరగతి ఇబ్బందికి ఇప్పటికే దసరా సెలవులు అని, దీపావళి సెలవులు అని, సెకండ్ సాటర్డే అని, సండే అని, అదేవిధంగా ఇప్పుడేమో మళ్ళీ ప్రభుత్వం కొద్ది తెచ్చింది కులగన్న సర్వే అని. ఎక్కడ చూసినా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులంతా పూర్తి స్థాయిలో ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి ఈ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా పెచ్చులుడి కింద పడుతుందో ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ని ముట్టడిస్తాం, అవసరమైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉండమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.